మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ముఖ్యంగా ఈ వీడియో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి హౌస్ వైఫ్స్ గురించండి. ఈ హౌస్ వైఫ్స్ అటు కోచింగ్‌కి వెళ్ళలేక, ఇటు ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలతో సతమతమవుతూ మరి చాలా నలిగిపోతున్నారు. చాలామందైతే కామెంట్ చేస్తున్నారండి. సార్ మంచి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇవ్వండి. మేము ఎటూ తేల్చుకోలేకపోతున్నాము. కోచింగ్‌కి వెళ్ళాలో లేదో కానీ వెళ్ళలేకపోతున్నాము. మాకు మంచి గైడెన్స్ ఇవ్వండి అంటూ చాలామంది హౌస్ వైఫ్స్ అయితే మాకు కామెంట్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. తప్పనిసరిగా వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి నేను టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. హౌస్ వైఫ్స్ కోసం ముఖ్యంగా నా యొక్క సలహాలతో కూడినటువంటి మొత్తంగా 7 టాపిక్‌లు అయితే టచ్ చేయడం జరుగుతుందండి. మొదటిది సిలబస్ అండి. మరి సిలబస్ అనేది మారదండి. డీఎస్సీ నోటిఫికేషన్ రావడానికి ఈ నెల చివరికి టైం ఉన్నప్పటికి కూడా డీఎస్సీ సిలబస్ మారదు. 2023, 24కి సంబంధించినటువంటి అన్ని కంటెంట్లు చదవండి. ఎందు గురించంటే ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి టెక్స్ట్ బుక్‌లని వాడు పరిగణనలో తీసుకుంటాడు కాబట్టి కంటెంట్ అంతా కూడా లాస్ట్ ఇయర్ చదవండి. మీకు ఎలాగా సైకాలజీ, పర్స్పెక్టివ్స్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా 2023, 24కి సంబంధించినటువంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మాత్రం గ్యాదర్ చేసుకోండి. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్‌నే చదవండి. ముఖ్యంగా చెప్తున్నాను టెక్స్ట్ బుక్‌నే చదవండి. ఇదండి సిలబస్సు. మరి విస్తృతంగా ఉండేది ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమేనండి. మిగతాయన్నీ కూడా పరిమితానికి లోబడి ఉంటాయి. కొద్దిగా అప్లికేషన్ మెథడ్ అయితే పెరగొచ్చు గానీ మిగతాయంతా కూడా సేమ్ టు సేమ్. 2023, 24 లేటెస్ట్ కంటెంట్ అండి. మరి టైమ్ టేబుల్ విషయానికి వస్తున్నట్లయితే చాలా ముఖ్యం ఇదేనండి. ఒక కోచింగ్ సెంటర్‌లోకి ఇంటి దగ్గర ఉన్నటువంటి హౌస్ వైఫ్స్‌కి తేడా ఈ యొక్క టైమ్ టేబుల్‌లోనే తేడా వస్తుంది. సుమారుగా 3-4 నెలల కాలం మనం ఎగ్జామ్ రాయడానికి 3-4 నెలల కాలం పడుతుందండి. ఆలోపు మనము ఈ టైమ్ టేబుల్ పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లయితే, పక్కాగా ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మనకి జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఆ టైమ్ టేబుల్‌ని ఒక్కసారి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి ముఖ్యంగా 2+2+2 అనే టైమ్ మేనేజ్మెంట్‌ని మీకు పరిచయం చేస్తున్నానండి. ఇక్కడ మనము మార్నింగ్ 4-6 అండి. అలా కుదరని పక్షంలో 3:30-5:30 మీ అడ్జస్టబుల్ టైమ్‌ని బట్టి. ఇక్కడ టఫ్ సబ్జెక్ట్‌ని మనం ఎంచుకోవాలండి. అది పర్స్పెక్టివ్స్ అవ్వచ్చు, సైకాలజీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. నాకు టఫ్ అనిపించినియి నేనిక్కడ పెట్టాను. కానీ నీకు ఏది టఫ్ అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో పెట్టుకోండి. ఎందు గురించంటే ఉరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా మైండ్ కూడా అప్పుడే రిలాక్సేషన్ నుంచి అప్పుడే లెగుస్తాం. లెగిసినప్పుడు మీ యొక్క మైండ్ కూడా చాలా ఎక్యురస్‌గా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు చదివిన ప్రతి టాపిక్‌ని, ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మండే నుండి వెన్స్‌డే వరకు, మండే నుండి వెన్స్‌డే వరకు ఒక సబ్జెక్ట్‌నైతే తీసుకోండి. ఒక సబ్జెక్ట్‌నైతే తీసుకోండి. అదేవిధంగా థర్స్‌డే నుంచి సాటర్‌డే వరకు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్‌లోని ఒక టాపిక్‌ని, ఇక్కడ ఒక టాపిక్‌ని, అదేవిధంగా ఇక్కడ ఒక టాపిక్‌ని. మనం చదివేది 4-6 అండి. ఫస్ట్ 2 అవర్స్ అనమాట. ఏదో ఒక సబ్జెక్ట్‌ని ఒక 3 డేస్ సీక్వెన్స్‌గా చదివినట్లయితే ఒక టాపిక్‌ని మనం క్లియర్ కట్‌గా కంప్లీట్ చేయగలుగుతామండి. అదేవిధంగా థర్స్‌డే నుంచి సాటర్‌డే వరకు అయితే సబ్జెక్ట్ మార్చొచ్చు. లేదంటే అదే సబ్జెక్ట్ సోమవారం నుండి బుధవారం వరకు చదివినటువంటి సబ్జెక్ట్‌నే మరలా చదివి రెండో చాప్టర్‌లోకి వెళ్ళొచ్చు. చాయిస్ మీదేనండి. నేనైతే సబ్జెక్ట్ మార్చమని నేనైతే కోరుకుంటాను. ఎందు గురించంటే రిపీటెడ్‌గా ఒక టాపిక్ లాంగ్ గ్యాప్ వచ్చిందనుకోండి చాలా ఇబ్బందవుతుంది. ప్రతి టాపిక్‌ని కవర్ చేసిన వాళ్ళం అవుతాం ఒక వీక్‌లో. అందు గురించని చెప్పి నేను సెకండ్ సబ్జెక్ట్‌కే ప్రిపరేషన్ ఇస్తానండి. ఫస్ట్‌ది సైకాలజీ, సెకండ్ వన్ పర్స్పెక్టివ్స్. ఈ విధంగా చేసినట్లయితే ఆదివారం నాడు మనము ఈ యొక్క 4-6 అవర్స్‌లో మనం రివిజన్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుందండి. ఇంకా 2+2+2 అనే ఈ టైమ్ మేనేజ్‌మెంట్‌లో సెకండ్ వన్ 10-12 అండి. అంటే మార్నింగు డీఎస్సీ యాస్పిరెంట్ మోడ్‌లో లెగిస్తారు. అంటే 4-6. సో, 6:00 అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ డీఎస్సీ యాస్పిరెంట్ టు హౌస్ వైఫ్స్ కన్వర్ట్ అవుతారు. సో, 6-9, 10 వరకు ఈ యొక్క ఇంటి కార్యకలాపాలు, ఇంటి పనుల నిమిత్తంలో బిజీ అయిపోతారు. కానీ మీ యొక్క లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. వెంటనే 10:00 మీరు ఎప్పుడైతే రిలాక్సేషన్ మీ యొక్క పనులన్నీ ముగించుకుంటారో వీలైనంత వేగంగా పనులు ముగించుకొని మరలా 10:00కి మీరు
క్లాస్‌లో కూర్చుండిపోవాలి. ఇందు గురించి ఇక్కడ మనకి చూసినట్లయితే 6 అవర్సే టైమ్ వస్తుందండి. కానీ కోచింగ్ సెంటర్‌లో చూసినట్లయితే 10-12 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేస్తారండి కోచింగ్‌కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా. కానీ మీకు ఇక్కడ 6-7 అవర్స్ మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ అదే విధంగా ఇక్కడ సైన్స్ ఆర్ సోషల్ తీసుకోవాలండి. సైన్స్ ఆర్ సోషల్. అదేవిధంగా ఇక్కడ సైన్స్ తీసుకున్నట్లయితే ఈ థర్స్‌డే నుంచి సాటర్‌డే వరకు సోషల్ తీసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలండి. ఇంకా మ్యాథ్స్, తెలుగు. ఇక్కడ తెలుగు తీసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్ తీసుకోవాలి. మ్యాథ్స్‌కి ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలండి. అందు గురించి అని చెప్పి స్పెషల్‌గా మనకి సండే అనేది స్పెషల్‌గా ఈ యొక్క మ్యాథ్స్ మీద స్పెషల్ కాన్సంట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో, ఈ విధంగా 1 వీక్‌లో జరిగినటువంటి సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ సైకాలజీ 3 డేసు, పర్స్పెక్టివ్స్ 3 డేసు. అదేవిధంగా సైన్స్ 3 డేసు, సోషల్ 3 డేసు. ఒక చాప్టర్‌ని పట్టుకోండి. ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక్కొక్క చాప్టర్ వైస్ మనం చదువుతున్నట్లయితే వీలైనంత వేగంగా ఒక సబ్జెక్ట్‌లోని 3 చాప్టర్‌లు కంప్లీట్ చేసినోళ్ళు అవుతామండి 1 వీక్ అయ్యేసరికి. ఆ విధంగా ఒక 2 వీక్స్‌లో ఒక సిలబస్‌లో ఉన్నటువంటి ఒక చాప్టర్ మొత్తాన్ని ఎగరగొట్టేయగలం. సో, ఈ విధంగా మనం ఇక్కడ సైన్సు, సోషలు, తెలుగు, మ్యాథ్స్ ఇక్కడ పర్స్పెక్టివ్స్, సైకాలజీ ఈ విధంగా మనము టఫ్ అయినటువంటి అన్ని టాపిక్‌లు టచ్ చేస్తాము. సండే రోజు రివిజన్ చేస్తామండి. ఈ విధంగా మనము ఈ యొక్క టైమ్ టేబుల్ అంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ టైమ్ టేబుల్‌ని ఒక్కసారి తయారు చేసుకుంటే కాదండి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటేనే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి మూడవది మీ బలం. ఇది చాలా చాలా ముఖ్యమండి. మరి ఒక్కసారి మీ గతాన్ని పరిచయం చేసుకోండి ఒకసారి చూద్దాం. మీ గతంలో మీ పిల్లలు పుట్టే సమయంలో పిల్లలు 1 సంవత్సరం పెరిగే వరకు మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒక్కసారి ఊహించుకోండి. దాంతో పోల్చుకుంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఎంతసేపండి మీకు? ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని కష్టాలు వచ్చారు? ఎన్ని బాధలు అనుభవించారు? అసల ఆ బాబుతోని, ఆ పాపతోని మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు? ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, ఆఫ్టర్. సో, అంత ఓపిక మీకుందండి ఖచ్చితంగా. అలాంటి ఓపిక, అంత బలము మీ దగ్గరున్నాయి. అలాంటప్పుడు ఈ ప్రిపరేషన్ ప్లాన్‌ని అమలు చేయడంలో మీకు చాలా ఈజీ అండి. సునాయాసంగా ఈ ప్రిపరేషన్ ప్లాన్‌ని అమలు చేయగలరు. అది నేను చెప్పేది. కాబట్టి మీ బలాన్ని ఎప్పుడు మీరు నమ్ముకోండి. నేను ఇంతవరకు గెటిన్ అయ్యానంటే నేను ఎంతో శక్తివంతురాలిని అని ముందు మీరు అనుకోండి. మీరు భయానికి లోనవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోను. భయానికి లోనవ్వడం వల్లే మీకు ఈ డౌట్‌లు, కన్‌ఫ్యూజన్‌లు అన్నీ పెరిగిపోతున్నాయి. మరి ఆ కన్‌ఫ్యూజన్‌లు, ఆ భయాలు, ఆ డౌట్‌లు ఎందుకొస్తున్నాయి అంటే అదే మీ బలహీనత అండి. అదే మీ బలహీనత. కుటుంబ బాధ్యతలు. మరి నేను చదువుకుంటే అత్తగారేమనుకుంటారో, మామయ్య గారేమనుకుంటారో, మా ఆయనేమనుకుంటారో, పిల్లల్ని సరిగ్గా చూడలేకపోతున్నానేమో, ఈ ఇంట్లో వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాము అనే బలహీనత మధ్య కొట్టుమిట్టాడుతున్నారండి. మరి మీ యొక్క లక్ష్యం చాలా పెద్దదండి. మరి ఆ లక్ష్యం దగ్గర కొద్ది బలహీనతలు ఈ 5 నెలల పాటులో తీసేయండి. ఎంతో కృషి చేస్తేనే కానీ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేం. ఇప్పుడు మనల్ని ఎంతోమంది తిట్టుకుంటున్నారు గదా! వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పడానికి ఒక అద్భుత అవకాశం వచ్చింది. దీనిలో ఎలాగైనా ఈ అవకాశాన్ని ఒడిసిపెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారండి. ఇది ఇదే మీ బలం. అదే మీ బలహీనత కూడా. మీకు తోడుగా ఈ హరీష్ స్టూడెంట్ కార్నర్ ఎప్పుడూ తోడుగా ఉంటాడండి. మీకు కావాల్సినటువంటి గ్రాండ్ టెస్ట్‌లు, వాల్యుబుల్ బిట్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని రకాల వీడియోలను కూడా మీకు సెండ్ చేస్తూనే ఉంటాను. తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటాను. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఒక క్లికబుల్ పీడిఎఫ్ అండి. అంటే ఇందులో సుమారుగా 80 వీడియోలున్నాయి ప్రస్తుతానికి. ఇంకా అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు కనిపించే థంబ్‌నెయిల్ మీద, కనిపించే పిక్చర్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ వీడియో ఓపెన్ అవుతుందండి యూట్యూబ్‌కి వెళ్ళి. కాబట్టి ఆ విధంగా మీకు యాక్సెస్ చేయడానికి ఒక గొప్ప మొత్తంగా ఈ పీడిఎఫ్‌లో ఉన్నయన్నీ కూడా ఇటువంటి వీడియోలేనండి. మీకు నచ్చిన టాపిక్ మీద, నచ్చిన సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ టాపిక్‌లకి వెళ్ళి మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మీకు సహాయపడగలను. మీకు ఏ టాపిక్ కావాలన్నది కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సినవేంటి అన్నది చూద్దామండి. మీరు సిలబస్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఇప్పుడు
పాఠశాలలు తెరిచారండి. అక్కడికి వెళ్లి మీరు టెక్స్ట్ బుక్‌లన్నీ తీసుకొనొచ్చండి. ప్రతి టెక్స్ట్ బుక్‌ని మీ దగ్గర ఉంచుకోండి. ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల ఒక పేజ్, ఒక వైట్ పేపర్ అంటించుకోండి. అందులో ఉన్నటువంటి టఫ్ పాయింట్‌లన్నీ నోట్ చేసుకోండి. వేగంగా రివిజన్ చేయండి. ఎప్పుడూ టైమ్ టేబుల్‌ని షెడ్యూల్ మిస్ అవ్వకుండా క్రమంగా డీఎస్సీ యాస్పిరెంట్ మోడ్‌లో ఉన్నటువంటి మీరు ఉదయాన్నే లెగిస్తారు. ఆ తర్వాత హౌస్ వైఫ్‌గా మారుతారు. మరలా డీఎస్సీ యాస్పిరెంట్. ఈ విధంగా స్ప్లిట్ పర్సనాలిటీలా మారాల్సి ఉంటుంది. ఈ టైంలో మీ వద్ద ఎంతో దృఢమైన సంకల్పం ఉంటేనే గాని ఈ యొక్క డీఎస్సీ అనే జాబ్‌ని కొట్టలేరండి. ఇది నేను చెప్పేది. మరి మీరు చేయకూడనిది, మరి ఎక్కువ టైము అటు గృహిణిగా మీ బాధ్యతల మధ్యలో ఉండిపోకూడదండి. అదేవిధంగా ఇక్కడ చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. మీరు చేసేదేంటంటే సెల్ ఫోన్ వినియోగం అండి. సెల్ ఫోన్ వినియోగంలో 1 మినిట్ షార్ట్‌లే కదా అని చెప్పి యూట్యూబ్ చూస్తూ ఉంటారు. 1 మినిట్ వీడియోలే కదా అని చెప్పి అది ఏం చేస్తుంది 1 అవర్‌కి దారితీస్తదండి. సింపుల్‌గా సింపుల్‌గా లాగిపోతుంది యూట్యూబ్. అదేవిధంగా సీరియల్స్. ఈ సీరియల్స్, యూట్యూబ్‌లో షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా చేయకుండా మీ యొక్క టైమ్ టేబుల్ మీద మీరు దృష్టి పెట్టాలండి. అదేవిధంగా నా సలహా ఏమిటంటే, మీ యొక్క కెరియర్‌లో మీ యొక్క అత్యున్నత శిఖరాలకి ఎక్కడంతో పాటు మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం బాగున్నట్టు. గుర్తుపెట్టుకోండి. హౌస్ వైఫ్స్ అందరికి కూడా. ఈ టైంలో మీరు ఎంత సతమతం అవుతున్నారో, మీ సతమతం అవుతూ పాటు మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా నేను సండే గురించి చెప్పలేదండి. ఆ సండే కూడా చూడండి. సండే ప్లాన్ చూద్దామండి. మరి మ్యాథ్స్ ఏ విధంగా ప్రాక్టీస్ అవ్వాలన్నది చూద్దామండి. ప్రతిరోజు నైట్ వీలైతే 9-10 లేకపోతే 10-11 ఈ నైట్ అనేది మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్‌కి ఎక్కువ అవకాశం ఇవ్వండి. ఎందు గురించంటే అప్పుడు నిద్ర వచ్చే టైం కాబట్టి ఆ టైంలో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ యాక్టివ్‌నెస్ వల్ల నిద్ర అన్నది పటాపంచలైపోతుందండి. మరి ఇక్కడ నేను చెప్పాల్సింది మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లాస్ వైస్ చేయకండి. ఓన్లీ చాప్టర్ వైజే ప్రాక్టీస్ చేయండి. ఎందు గురించి చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఫోర్త్ క్లాస్‌లో ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ వచ్చిందండి. ఆ తర్వాత జామెంట్రీ ఇలా రకరకాల చాప్టర్‌లన్నీ వస్తాయి. మళ్ళీ ఫిఫ్త్‌కి రాబడికి మరలా ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ కొద్ది టైం పడుతుంది. సో, ఫస్ట్‌లో ముందుగా ఫోర్త్‌లో ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు అన్నది సీక్వెన్స్ ఉండదండి. ఆ సీక్వెన్స్ గురించే ఇప్పుడు మీరు ట్రై చేసేదంతా. అందుగురించని ఫోర్త్‌లో ఫ్రాక్షన్స్ అయిన వెంటనే ఫిఫ్త్‌లో ఫ్రాక్షన్స్‌కెళ్ళాలి. ఫిఫ్త్‌లో ఫ్రాక్షన్స్ అయిన వెంటనే సిక్స్త్‌కి వెళ్ళాలి. ఆ విధంగా చాప్టర్ వైస్ ఏ చాప్టర్ అయితే మనం పట్టుకున్నామో ఆ చాప్టర్ వైస్ మనం ప్రాక్టీస్ చేయాలండి. క్లాస్ వైస్ కానే కాదు. క్లాస్ వైస్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది రాంగ్ గైడెన్స్ అని నేను కరాఖండిగా చెప్పగలనండి. ఎందు గురించంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా సర్పిలాకార పద్ధతిలో ఈ యొక్క చాప్టర్‌లను డిజైన్ చేయబడి ఉన్నాయండి. ఆ విధంగా. కాబట్టి క్లాస్ వైస్ కాదండి మ్యాథ్స్ ప్రాక్టీసు చాప్టర్ వైస్ చేయండి. ఈ విధంగా చేసినప్పుడు ఈ సండేకొచ్చేసరికి మరి సండే గురించి ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నాను అంటే, సండే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏమీ అవ్వదండి. సండే మీరు చదవడానికి అవ్వదు. ఏం సార్ అలా చెప్పేసారు అంటే, నా నా యొక్క వీడియోలు సోమవారం నుండి శనివారం వరకు సుమారుగా 800-1000 మందండి. గంటకి 800-1000 మంది చూస్తున్నారండి గంటకి. కానీ శనివారం వచ్చేసరికి 400-500 మందే చూస్తున్నారు. ఎందు గురించా అని నేను చాలా సతమతమయ్యాను. ఆ తర్వాత నా ఛానల్ అనాలిసిస్‌ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే, నా యొక్క ఛానల్‌లో 60% లేడీస్ చూస్తున్నారని, 40% మేల్ చూస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు అనుకున్నాననమాట. ఓహో! సండే పూట ఈ మహిళా మనులకి చూడడం వర్క్ లోడ్ ఇంటి దగ్గర ఎక్కువుంటుంది. అందువల్ల వాళ్ళు వీడియోలు చూడలేకపోతున్నారు అని నాకర్థమైందండి. ఆ టైంలో ఈ సండే రోజు వీక్లీ ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాక్టీస్ టైమ్ టేబుల్ చెప్పాను కదండీ! ఇక్కడి వరకు అయినటువంటి సిలబస్ ఏదైతే అయ్యిందో, ఆ సిలబస్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా సండే వీకెండ్‌లో మనకి జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి పేపర్‌లో ఆర్టికల్ వస్తుంటాయండి సండే రోజు. ఈ ఆర్టికల్స్‌ని ఖచ్చితంగా పేపర్ రప్పించుకొనన్నా, లేదంటే ఫోన్‌లో చాలా ఈ యొక్క యాప్స్ అనేవి ఉన్నాయండి. మన పేపర్‌కి సంబంధించినటువంటి యాప్స్ దానిలో అన్నా పేపర్స్ ఓపెన్ చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జీకేని మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలరండి. ఇది నా యొక్క సలహాలు, సూచనలు. వీడియో నచ్చితే